ఇప్పుడు సృష్టికి మూలము వ్యక్తికి మూలం కూడా మన హృదయం అన్నారు కదండి. అంటే మన ధ్యాస అంతా హృదయం పైన పెట్టాలా, లేదు ఆత్మ పరమాత్మ స్వరూపము ఆ చైతన్యము మొత్తం అంతా నిండి ఉంది కాబట్టి ఎక్కడ పెట్టినా పర్వాలేదు? అంటే హృదయం అనే పేరండి చక్కటి పేరు. హృదయం అంటే అండి పొరపాటు పడకూడదు. అంటే శరీరానికి ఏదో కేంద్రం అని భావించకూడదు. ఉరికి అది సాధనం మీద అలా చెప్పారు కానీ ఆ పేరు మీదండి. హృదయం అంటే అండి హృత్ అయం అనే రెండు మాటల యొక్క కలయిక అనమాట. ఇది కేంద్రము అని అర్థం అండి. కేంద్రం అంటే మనం మామూలుగా ఒక మధ్య భాగం అని భావిస్తాం, అది సరికాదు. కేంద్రం అంటే ఉత్పత్తి స్థానము అని అర్థం. అంటే మనసు ఏదో ఒక చోట నుంచి ఉదయించి వస్తుందండి. మనకి మెలకువలోకి వచ్చినప్పుడు మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో లయమైపోతుంది. అంటే ఇక్కడ హృదయం అంటే మనస్సు పుట్టుచోటు, తిరిగి లయించే చోటు. దానికి సాధనాపరంగా కేంద్రం ఏం చెప్పారంటే అండి భగవాన్ రమణ మహర్షి అండి, అది వక్షస్థలానికి కుడివైపునుంది అని చెప్తున్నారు. అంటే పరమాత్మ అంతటా ఉన్నప్పుడు ఆ అనుభవం మనకు ఉన్నప్పుడు అండి ఎక్కడ పెట్టినా పర్వాలేదు. ప్రశ్న ఏంటంటే పరమాత్మ లేని చోట ఎక్కడుంది అన్నది ప్రశ్న. అందుకని సాధన పేరు మీద అండి మనం పోగొట్టుకోవాల్సిందే ఉంది. అది మన దేహము నేననే బుద్ధినండి. దాన్ని అహంకారము అంటారు. అహంకారం నశిస్తే అండి 100% తానే బ్రహ్మము. బ్రహ్మమని జీవుడని రెండు ఉనికిలు లేవు, రెండు పదార్థాలు లేవు, ఉన్నది ఒక్కటే. అంటే ఇప్పుడు ఈ విధంగా మన భావన ఏదైతే ఉన్నదో అండి, అంటే భగవానులు చెప్పినట్టుగా హృదయ కుహారంలో నీవు ఉన్నదే అని వారు చెప్పారని అంటారు. దానిపైన నీ ధ్యాస ఉంచినప్పుడు ఇది జరుగుతుందని చెప్పినట్టు. అయితే మనం ఇప్పుడు ఈ భావంలో ఉన్నప్పుడు అండి, ఏదైతే మన మనసు పూర్తిగా లయమైపోయిన సమయం ఏదైతే ఉందో గాఢ నిద్ర అని మీరు చెప్తున్నారో, దాన్ని మన భౌతికంగా ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉండడం సాధ్యం అవుతుందండి ఎవరికైనా? ఖచ్చితంగా సుసాధ్యమండి. ఎందువల్లంటే అది సాధ్యమని నిరూపించడానికి మన ముందే ఉన్నారు కదా. భగవాన్ రమణ మహర్షి ఉన్నారు, ఈ ఆధునిక కాలంలో నాన్నగారు, అలా అనేక మంది ఉన్నారండి. అంటే ఆ గాఢ నిద్రలో మనకి ఏమీ తెలియదు కదండి, మాట్లాడినా తెలియదు, చేసినది ఏం తెలియదు కదా. కానీ వీరుంటూ మనం అడిగిన దానికి చెబుతూ, అంటే ఈ ప్రపంచంలో ఉన్నారు కదా, వారు పూర్తిగా ఆ స్థితిలో లయమై ఉంటే మరి మనకి ద్వైతంలోకి వచ్చి ఎట్లా చెప్పగలిగారని? చెప్పొచ్చండి. ఎందువల్లంటే అద్వైతానుభవంలో అండి అలా రెండు ఉండదండి. అంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే అండి, జీవుడు అంటే వ్యక్తిగా నేనండి, జగత్తు అంటే నా చేత గుర్తింపబడేది, ఈశ్వరుడు, ముగ్గురు ఏకవస్తువు అని చెప్పారండి. జీవుడికి ఆధారము అదే చైతన్యం, జగత్తుకి ఆధారము అదే చైతన్యం, ఈశ్వరుడికి ఆధారము అదే చైతన్యం. అలా త్రిపుటి ముగ్గురు లేరండి. ముగ్గురికి ఆధారమైంది ఏదైతే ఉందో అది నిజమైన దైవం, అదే పరమాత్మ. ఇప్పుడు ఎప్పుడైతే మన అహంకారం నశించిందో అండి ఇంకా సహజమైపోతుంది కదా. తాను ఏమి చేసినా ఏం మాట్లాడినా అంతా బ్రహ్మమే అండి. లోపల పనిచేసేవాడు ఈశ్వరుడే. అయితే మన ద్వైత బుద్ధి కారణంగా, అహంకారం ఉన్న కారణంగా అండి దాన్ని మనం గుర్తించలేకపోతుంది. అంటే మనస్సుని అనేది ఆలోచనల సమాహారంలో మనం అనుకున్నా దాన్ని నశింపజేసుకోవడానికి, అంటే ఆలోచన రహిత స్థితికి మానవుడు వెళ్ళాలి అంటే, అలా అందరూ ఉన్నప్పుడు ఈ పురోగతి అనేది సాధ్యం అండి? ఖచ్చితంగా సాధ్యం అండి. పురోగతి అంటే అండి నిజంగా ఎవరైనా సరే అండి, ఒక వ్యక్తి అహంకారంగా ఉన్నంత వరకు ఒక పరిస్థితి అండి. అహంకారం నశించింది అనుకోండి, ఆ క్షణం నుంచే నిజమైన జీవితం మొదలవుతుంది. వ్యక్తే ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తుంటే అండి లోపల పరమాత్మ ఇంకెంత గొప్పగా చేస్తాడండి. వాస్తవంలో ప్రతి కర్మ అండి మన ద్వారా జరుగుతూ ఉంటుంది. ఏ కర్మకైనా ఆధారం ఈశ్వరుడు అని అంతర్యామి. అయితే ఈ ప్రపంచానికి నిజమైన ఆస్తి మహాత్ములే అండి, అహంకారం నశించిన వారే. ఎందువల్ల
వారి వల్ల అండి సృష్టికి మహాప్రయోజనం జరుగుతుంది. వారి ఉనికి ఆశీర్వాదం. మనం అహంకారంతో గొప్ప గొప్ప పనులు చేస్తున్నాం, ఇంకా ఆత్మగా ఎలా చేస్తాం చెప్పండి? ఇంకా సృష్టి అద్భుతంగా ఎంతో శాంతిగా అండి, ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. అంటే ఆ స్థితిని పొందడానికి ఖచ్చితంగా పొందవచ్చండి. ఎలా ఏ సాధన చేయాలి వాళ్ళు? అయితే ఇందాక మనం అనుకున్న ప్రకారం అండి, నేను అనే పదానికండి అర్థం బ్రహ్మమే అండి. ఆత్మకు మరో చక్కటి పేరు నేనండి. అదే సంస్కృతంలో అయితే అహం అంటారు. కృష్ణ పరమాత్మ చూడండి భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా అహం ఆత్మ గుడాకేశ. అహం అనే శబ్దానికి తెలుగు పేరు ఏంటంటే నేను. ఆ నేనుకి నిజమైన అర్థం అండి బ్రహ్మం అండి. కానీ ఆ నేనుని మనం దేహ పరిమితిలో వాడుకుంటున్నాం. నేను అని నా దేహాన్ని చూపెడుతున్నాను. అలా చూపించినా అండి యథార్థములో ఆ నేను చైతన్యానికి, ఆత్మకి, హృదయానికి చెందుతుంది. మనకి తెలుసున్నా తెలియకపోయినా నేను అని నేనంటే అది ఆత్మ అని అర్థం. తెలియకపోవచ్చు. అయితే ఇక్కడ సూత్రం ఏంటంటే, ఈ సృష్టి మొదలైన తర్వాత ఒక్కరు బ్రహ్మానుభవం పొందారు అంటే రమణ మహర్షి గారు ఎవరైనా సరే ఒక్కరు పొందారంటే అదే సూత్ర ప్రకారం ఆ సిద్ధాంతం అండి సృష్టి అందరికీ వర్తిస్తుందండి, మీకు నాకు కూడా. ఒకవేళ పొందలేకపోతే ఆయనకు కూడా వర్తించదు. క్రియేషన్లో ఒక్కళ్ళు బ్రహ్మానుభవం పొందారు కదండి, ఆ సూత్ర ప్రకారం నేను, మీరు, సకలం అందరూ పొందొచ్చు. మన అది అనే ఉనికిని పూర్తిగా ఇక్కడ తుడిచిపెట్టినప్పుడే మనం ఈ కర్మబంధాల నుంచి ముక్తి అవుతామని అంటారు కదా. అవును. ఇప్పుడు ఇక్కడ భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ వారిని స్మరించుకుంటూ వారికి విగ్రహాలు పెట్టుకుంటూ వారితో మనం ఉంటున్నామంటే వాళ్ళ ఉనికి ఇక్కడ ఉన్నట్టు లేనట్టు. ఖచ్చితంగా అండి. ఎలా అంటే ఉనికి అనేది అసలు కొన్ని పదాలకండి బహువచనం లేదు, ఏకవచన శబ్దాలు. ఉదాహరణకి దైవము, పరమాత్మ, చిదాకాశము, ఉనికి. ఉనికిలు అనకూడదు, దైవములు అనడానికి లేదు. ఎందువల్ల అంటే అండి అది ఏకవచన శబ్దాలండి. దైవం అంటే ఏకవచనం, ఏ పేరైనా పెట్టుకోండి. నేను రాముడు అంటాను, మీరు ఇంకో పేరు పెట్టుకోండి కృష్ణుడు. ఆ ఉనికికి ఉనికి పరమాత్మ. ఆకాశానికే బహువచనం లేదు చూడండి, మనకి స్పష్టంగా స్పేస్ కనపడుతుంది. ఆకాశములు అని ఎప్పుడైనా వాడేమండి? ఆకాశములలో అనం కదండి. ఆకాశములో అంటే ఏకవచనం. అలాగే పరమాత్మ ఆకాశానికి అవకాశాన్ని ఇచ్చేవాడు, అంటే చిదాకాశం అంటారు. ఇది ఆత్మకు మరో పేరు. అంటే ఏది ఎక్కడ ఎలా ఉన్నా అండి చిదాకాశంలోనే ఉండాలి, చిదాకాశంగానే ఉండాలి.